నమస్తే. నవరాత్రి 3వ రోజు అన్నపూర్ణాదేవి అవతారం. ఈ వీడియోలో మనం అన్నపూర్ణాదేవి యొక్క పవిత్ర అవతారం కథని, ఆహారం యొక్క శక్తిని, దీవెనని తెలుసుకుందాం. అన్నపూర్ణ, అన్నం అంటే ఆహారం, పూర్ణ అంటే సంపూర్ణత, ఆహారాన్ని సంపూర్ణంగా ప్రసాదించే దేవత అని అర్థం. ఒకసారి శివుడు పార్వతులు మాట్లాడుకునే సమయంలో శివుడు అన్నం సహా ప్రపంచం మొత్తాన్ని మాయ అంటాడు. అది పార్వతికి నచ్చలేదు. అన్నం మాయ కాదు అంటుంది. ఇంకా దాన్ని నిరూపించడానికి పార్వతీదేవి ఈ లోకం నుండి మాయమైపోతుంది. దాంతో ఈ లోకం మొత్తం ఆహారం లేనిదిగా అయిపోతుంది. నదులు ఎండిపోతాయి. ఇంకా పశువులు, పక్షులు, మనుషులు, దేవతలు ఆకలితో అలమటిస్తారు. శివుడికి కూడా ఆకలి వేస్తుంది. ఆ పరిస్థితుల్లో శివుడు తన స్వభావానికి వ్యతిరేకంగా భిక్ష వేటకు బయలుదేరుతాడు. ఆ ప్రయాణంలో కాశీ నగరానికి కూడా వెళ్తాడు. అక్కడే పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ప్రత్యక్షమవుతుంది. చేతిలో ఒక గరిట, మరొక చేతిలో అన్నం పాత్రతో ఆహారాన్ని పంపిణీ చేస్తూ దేవుడికి కూడా భిక్ష వేస్తుంది. శివుడు తన తప్పును గ్రహించి ఆహారం యొక్క మహత్తును, శక్తిని పాటించే బాధ్యతని ఒప్పుకుంటాడు. ఆహారం మాయ కాదు అని అంగీకరిస్తాడు. కాశీపట్టణంలో అన్నపూర్ణాదేవి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ కథ మనకు చెప్పేది ఆహారం మాత్రమే శరీరానికి కాదు, ఆధ్యాత్మిక పోషణకి అవసరం. అన్నదానం ఈ లోకంలో అన్నిటికన్నా గొప్ప దానం. అన్నాన్ని వృధా చేయకండి, సేవ చేయండి, భక్తితో అమ్మను ఆరాధించండి, ఆహారాన్ని ఆరాధించండి. అన్నపూర్ణాదేవి మీ జీవితంలో శక్తి, సమృద్ధి, ప్రేమ నింపుగాక.